ఆదాయం వస్తుంది. ఆ స్ట్రక్చర్తో మళ్ళీ మనం కలుద్దాం. వీలున్నప్పుడల్లా హైదరాబాద్ వచ్చినప్పుడు సాటర్డే నాడు ఖచ్చితంగా హైదరాబాద్ ఆఫీస్లో ఉంటా. ఎప్పుడైనా మీకు డౌట్స్ ఉంటే 3 o'clock జూమ్ మీటింగ్లో మీరు నన్ను అడగచ్చు. సార్ మనసులో దాచుకోవద్దు, ఓపెన్గా ఉందాం. నేను ఓపెన్గానే ఉంటా. మంచిగా చెడు ఓపెన్గా మాట్లాడుకుందాం. తప్పే ఒప్పు ఒప్పే, నిజం ఎప్పుడూ నిజమే, అబద్ధం ఎప్పుడూ అబద్ధమే. రోజు డబ్బులు చచ్చే కన్నా నిజాయితీగా ఒక్క రోజులో పూడపెట్టు. నేనైతే అదే దాటిస్తానన్నా. నిజాయితీ గురించే ఎందుకంటే ఏ రకమైన డౌట్ ఉన్నా నన్ను డైరెక్ట్గా అందకుండా అడగండి. సైడ్కి అడగక్కర్లేదు, డైరెక్ట్గా పబ్లిక్గా అడగండి. పబ్లిక్గా నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నా. ఒకరోజు నాకు తెలియకపోతే నేను నేర్చుకుంటా, ఇంకా ప్రజలకు ఉపయోగపడి పని చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుపతికి కాయగూరని సప్లై చేస్తున్నాడు. మైక్ తీసుకోండి. తిరుపతిలో ఉచిత భోజనాలు పెడతారు కదా, కాయగూరలన్నీ కర్నూలు జిల్లా నుంచి సప్లై అవుతాయి. రోజు కొన్ని లారీలు పోతాయి, సరిపోవడం లేదు. ఎలా ఆయన ఇట్లా చేశారు. సార్ ఒకటి చెప్పాడు, రోడ్డుకి ఇటువైపు కొంత భూమి ఉంటుంది, ఆ భూమి తీసుకొని పంటలు వేసుకోవచ్చు, పట్టాయి మాత్రం ఇవ్వరు అనేది ప్రభుత్వం ఇంతకుముందు ఒక జీవో తీసుకొచ్చింది. అటువైపు ఇటువైపు పంటలు పండించుకోవచ్చు. రెవెన్యూ ల్యాండ్, ఫారెస్టర్ రెవెన్యూ ల్యాండ్ అంటే ఒకటి ఉంది, అది కూడా లీజు తీసుకోవచ్చు. కానీ పట్టా ఇయ్యరు, పంట పండించుకొని జీవించవచ్చు అని. ఇవి ఎక్కువ మన పంట వేసే వాళ్ళని ఐడెంటిఫై చేయగలిగితే ఇలాంటి నెట్వర్క్ ద్వారా ఏమి పండించినా మనం సప్లై చేసుకునే ఇక్కడ మనకి ఫస్ట్ టైం తెలుస్తుంది. అయితే దీని కనుక శ్రమ ఐదేళ్ళ ఏమిటి ఇవన్నీ ఉండాలి. ఏదైనా శ్రమ వల్ల సాధ్యమవుతుంది అనేది ఫ్యూచర్ బిజినెస్ మనకు తెలియజేస్తుంది. దీంట్లో మనం కలిసికట్టుగా ఉంటే మంచి అవకాశాలు. కొందరికి అగ్రిమెంట్లు ఎన్నో ఇస్తున్నారు, వారు సార్ ద్వారా తీసుకోవచ్చు. 6 నెలల్లో మీ పని విధానం, మీ ఆలోచన విధానం యాక్షన్ ప్లాన్లో వస్తుంది. దాని విధంగా మనం ముందుకు వెళ్ళాలి. మరి భవిష్యత్తులో అధికారులతో కలిసి పనిచేయాలంటే కలెక్టర్, ఎస్పీ, రెవెన్యూ అధికారులతో మన నెట్వర్క్ ఏంటి అనేది కూడా వాళ్ళ దృష్టిలో పెట్టడానికి మనం ప్రయత్నం చేయగలిగితే మన నెట్వర్క్ ఉంది అనే ఆలోచన వాళ్ళు మనతో కలిసి పనిచేయడానికి వీలు ఉందనే విషయాన్ని మనం గమనించగలుగుతాం. మరి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత, సార్ సన్మాన కార్యక్రమం అయిన తర్వాత మన కింద భోజనాలు ఉన్నాయి. భోజనాలు అయితే కొత్తగా వచ్చిన వాళ్ళమ్మా గూగుల్ ఫామ్ అని ఒకటి వాట్సాప్ గ్రూప్లో పెడతాము. తర్వాత ఈఓఏ లెటర్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే ఒక లెటరు, ఆ రెండు మీరు మాకు వాట్సాప్ గ్రూప్లో కానీ నాకు కానీ శంకర్ సార్ కానీ పెట్టారంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఇలాంటి ఆఫర్ లెటర్, కొలాబరేషన్ లెటర్ ఇస్తారు. సో ఇక్కడికి వచ్చినందుకు మాకు రాలేదని మీరు బాధపడాల్సిన పని లేదు. మీరు 1 hour 2 hourలో మాకు పెట్టేసినారంటే మేము వాళ్ళకి షేర్ చేస్తాము. రేపు ఎన్నింటిలో మీకు పీడిఎఫ్ వస్తుంది. మళ్ళీ మనం రెగ్యులర్ మీటింగ్ జరుగుతున్నప్పుడు మీకు హార్డ్ కాపీకి వస్తుంది, నో డౌట్. కాబట్టి వీళ్ళందరూ హైదరాబాద్కి వచ్చి కొద్దిగా మిస్ అయితే మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి ఇస్తా ఉన్నాం. కాబట్టి ఫస్ట్ మన గోపాల శ్రీనివాస్ అన్న గారు రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. క్లాస్ చూడండి సార్, క్లాస్. సో హైదరాబాద్కి వెళ్ళి మాకు రాలేదని మేము బాధపడ్డ వాళ్ళకి చాలా మంది ఉన్నాం. దాంట్లో ఇప్పుడు అన్నపూర్ణ ఉన్నారు. కాబట్టి సార్ ఇక్కడికి వచ్చేసి ఇస్తున్నారు. తర్వాత సువర్ణక్క, ఎందుకంటే ఖర్చు పెట్టుకుని వచ్చినారు. అందరితో వెళ్తుంది మన ఇన్ఛార్జ్